ఆదికాండం 22 మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు అబ్రహామును పరిశోధించెను అనేటువంటి మాట. దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు మనుషులను పరిశోధిస్తాడా అంటే తప్పనిసరిగా ఆయన పరిశోధిస్తాడు. పరిశోధించడం అనేటువంటి సంగతి మంచిదేనా అంటే చాలా మంచిది. ఎందుకు అనంటే దేవుడు మనల్ని పరిశోధించినప్పుడు మన విశ్వాస పరిమాణం ఎంతుందో బయటపడుతుంది. మనం ఎంతవరకు విశ్వాసములో ఉండగలుగుతున్నామనే విషయాన్ని బయటకు తీసుకురావడానికి దేవుడు దాన్ని అనుమతిస్తాడు. ఇక్కడ అబ్రహాము, శారా వీరిరువురికి సుమారుగా అబ్రహాముకు 100 సంవత్సరాలు, శారముకు 90 సంవత్సరాలు. అలాంటి పరిస్థితిలో దేవుడు బిడ్డనిస్తానని వాగ్దానం చేసి ఇస్సాకుని ఇచ్చాడు. ఇందాక సోదరులు చెప్పినట్లుగా ఇస్సాకునిస్తే లేక పుట్టినటువంటి కొడుకును దేవుడిచ్చి మరలా ఆ బిడ్డనిచ్చిన తర్వాత, ఆ సంగతులు జరిగిన తర్వాత అంటే బిడ్డనిచ్చిన తర్వాత, ఆ బిడ్డ ఎదుగుతున్న తర్వాత నిజంగానే లేక పుడితే బిడ్డను ఎలా చూస్తాము? చాలా గొప్పగా చూస్తాం. అసలు కాలు కింద పెట్టకుండానే చూస్తాం. కాలు కింద పెట్టాం, నిజంగా కూడా కాలు కింద పెట్టాం, అంత గొప్పగా చూస్తాం. అలాంటి పరిస్థితిలో దేవుడు అబ్రహామును పరిశోధించి మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను చూపించేటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ బలిమ్మన్నాడు. మోరియా దేశానికి వెళ్ళి మోరియా ప్రాంతం కొండెక్కి అక్కడ బలిమ్మన్నాడు. ఇప్పుడు బలి ఇవ్వడం అంటే తను మరి వేటేసేయడమే కదా మన భాషలో, అంతే కదా. మరి లేక పుట్టినటువంటి కొడుకును బలి ఇవ్వమంటే ఎట్లా? అబ్రహాము మారు మాట మాట్లాడలేదు. అది అబ్రహాముకున్న ఆరాధన ఏంటంటే, నువ్వు వెళ్ళి మోరియా దేశానికి వెళ్ళి అక్కడ బలర్పించు, నీకు ఒక్కడయ్యున్న నీ కొడుకును, లేక పుట్టిన నీ కొడుకును దహన బలిగా నాకు అర్పించు అని అనగానే ప్రొద్దుటే అసలు అది అద్భుతంగా ఉంటుందండి సందర్భం. చూడండి అక్కడ 3వ వచనంలో రాత్రి దేవుడు మాట్లాడాడు, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి అంటే ఏంటి? రాత్రి దేవుడు మాట్లాడాడు, పొద్దున్న అబ్రహాం దాన్ని అమల్లోకి తీసుకొస్తున్నాడు. ఒకవేళ రాత్రి ఆ దర్శనం వచ్చి మనతో కూడా అలాగే మాట్లాడితే మనం ఎట్లా రియాక్ట్ అవుతాము అది అర్థం చేసుకోవాలి. మనం ఎలా రియాక్ట్ అవుతాం? కానీ అబ్రహాము బిడ్డను బలవమంటే మర్చిపోకుండా రాత్రి దర్శనంలో దేవుడు మాట్లాడితే పొద్దున్నే లేచి గాడిది గంతగట్టి పనివాడిని తీసుకుని పొలంలో ఆ కట్లని తీసుకుని గాడిది గంతగట్టి బిడ్డను తీసుకుని కత్తి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అలాంటి సమయంలో ఏ తండ్రి అయినా అలా చేయగలుగుతాడా? ఏ తండ్రి అయినా చేయగలుగుతాడా? చేయలేము మనం. ఎందుకంటే అలాంటి భయంకరమైన పరిస్థితి. కానీ ఏమాత్రం ప్రశ్నించలేదు. అది ప్రశ్నించని విధేయత అంటారు. దానిని ప్రశ్నించని విధేయత. ఏ మాత్రము కూడా స్పందించకుండా, ఏ విధంగా కూడా బాధ చెందకుండా చాలా గొప్పగా అబ్రహాము బిడ్డను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే దారిలో బిడ్డకు డౌట్ వచ్చింది కదా. డౌట్ అంటే తనకు అనుమానం వచ్చింది. ఏంటి మరి అన్నీ ఉన్నాయి, కట్టెలున్నాయి కదా, కత్తి ఉంది. మరి అన్నీ ఉన్నప్పుడు వేయడానికి ఏం కావాలి? దహన బలి కావాలి కదా, ఏదోటి వేయాలి కదా. మరి అది ఏది డాడీ అని అంటే, అది దేవుడే చూసుకుంటాడు రా, అది అక్కడే ఉంటుంది, దేవుడు చూసుకుంటాడు రా అని. ఇస్సాకు కూడా ఎంత మంచి చూడనంటే, ఎంత మంచి కొడుకంటే ఇస్సాకు కూడా అబ్రహాము తన తండ్రి చెప్పిన దానికి వెంటనే లోబడి దేవుడు చూసుకుంటానని చెప్పాడు మా డాడీ, కాబట్టి దేవుడు చూసుకుంటాడు. ఏ మాత్రం కూడా మారు మాట మాట్లాడకుండా తండ్రితో పాటు వెళ్ళిపోయాడు. ఏంటి అన్ని వస్తున్నాయి ఏమి రావట్లేదు అనగానే అక్కడ మంచి మాట ఉంటుందండి. 9వ వచనం చూడండి ఒకసారి. 9వ వచనం. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి, అంటే పనులను అక్కడ ఆపేశాడు అబ్రహాము. పనివాళ్ళని అక్కడ ఆపేశాడు, గాడిదని అక్కడ ఆపేశాడు, కట్టెలు తీసుకున్నాడు, కొడుకుని తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి కొండెక్కుతున్నారు. అప్పుడు కూడా ఇస్సాకు మాట్లాడలేదు. అప్పుడు కూడా అబ్రహాము ఎలా దేవానలా. ఆ 9వ వచనంలో వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. ఎవరిని బంధించేశాడు? ఇప్పుడు కొడుకు ఏం చేయాలి? అసలు కొడుకు ఏం చేయాలి? ఆ తండ్రి ఏం చేయాలి? ఆ కట్టెల మీద కట్టేస్తే నిజంగా ఆ కొడుకును అలా కట్టేశాడు. ఇదేంటి డాడీ, మా దహన బలి దేవుడు చూసుకుంటాని చెప్పాడు కదా, నన్ను కట్టేస్తున్నాడు ఏంటి? బలిపీఠం కట్టి పొలలో పేర్చి దాని మీద పడుకోబెట్టి కట్టి కత్తి తీసుకుంటూ ఉంటుంటే అది ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి, ఎట్లా ఉంటుందో. అబ్రహాము కట్ల మీద పేరిస్తే ఇస్సాకు మాట్లాడలేదు. అబ్రహాము సరే నాయన మరి బలిమ్మన్నావు కదా అంటే, తన విశ్వాసపు పరిమాణ స్థాయి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి అబ్రహామును పరిశోధించాడు దేవుడు. ఏం చేస్తాడు? ఒక్కడే కొడుకు ఇచ్చాను, ఇప్పుడు లేక పుట్టాడు 100 సంవత్సరాలకి, నాకు ఇస్తాడా ఇవిడా అని. అసలు నాకు ఇస్తాడా ఇవిడా? కానీ అబ్రహాం ఏం చేశాడు? నువ్విచ్చిన కొడుకుని నువ్వే తీసుకుంటావు, నాకెందుకు, కానీ నీ బిడ్డ నువ్వు తీసుకుంటావు కదా, ఏం చేసినది నీ చిత్తమే కదా అనుకుని
ఇవ్వడానికి సిద్ధపడి కత్తెత్తాడు. అప్పుడు యెహోవా దూత మాట్లాడాడు. ఇక్కడ యెహోవా దూత అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు యెహోవా దూత అంటే ఎవరనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారే. అప్పుడు పరోక్షంగా వచ్చేవారు. తర్వాత ప్రత్యక్షంగా మన మధ్యకొచ్చారాయన. సరే అక్కడ కత్తెత్తి చంపకపోతూ ఉంటే అక్కడ ఒక మంచి మాట మాట్లాడతాడు మళ్ళా. చూడండి 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమియూ చెయ్యకము. నేనే చదువుతా. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. నీకు ఒక్కడై ఉన్న నీ కొడుకుని వెనుక తీయలేదు, నువ్వు నాకు ఇవ్వడానికి సిద్ధపడ్డావు కనుక నువ్వు దేవునికి భయపడేవాడు. అంటే దేవునికి భయపడేవాడు ఏం చేస్తాడు అంటే దేవుని మాటకు విధేయుడవుతాడు, లోబడతాడు. లోబడ్డం అంటేనే ఆరాధన. లోబడ్డం అంటేనే ఆరాధన. ఎదురు తిరగడం అది అపవాది లక్షణం. కనుక చెప్పిన మాటకు విధేయత చూపటమే ఆరాధన. అబ్రహాము ఎంత గొప్ప స్థితిని చక్కగా సంపాదించుకున్నాడంటే, ఆ తర్వాత మరి ఏం చేయమంటావంటే, అలా చూడు అనగానే ఆ పొదలో ఏం కనబడింది? ఒక పొట్టేలు కనబడింది. తీసుకొచ్చప్పుడు దాన్ని బలిమ్మన్నాడు, బలిచ్చాడు. ఇక్కడ సందర్భంలో ఇస్సాకు బలిపీఠం మీద పడుకున్నాడు. బలివ్వడానికేమో అబ్రహాము కత్తి పెట్టాడు. అంటే అక్కడ ఇస్సాకు బలయ్యాడు. దాని మీద ఉన్నాడంటే ఇస్సాకు బలయ్యాడు అనమాట. అందుకనే ఆ స్థితిని బట్టి అప్పుడు దేవదూత యెహోవా దూత మాట్లాడాడు 15వ వచనంలో. రెండవ మారు పరలోకం నుండి అబ్రహాము పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడైయున్న నీ కుమారుని ఈయ వెనక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానము నిశ్చయముగా విస్తరింప చేసేదనన్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా వెళ్ళాలి అని అంటే అబ్రహాముని ఎంత పరిశోధించాలి కదా. దేవుని కార్యక్రమాలలో దేవుని పనిలో ఉన్నప్పుడు మనము కొన్నిటిని ఫాలో అవ్వాలి. దేవుడు ఎలాగ మనల్ని పరిశోధిస్తాడంటే డబ్బు విషయంలో శోధిస్తాడు, స్త్రీల విషయంలో శోధిస్తాడు. అసలు వీడి క్యారెక్టర్ ఏంటి? వీడు వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటాడా? ఏ విధంగా ఉంటాడు? లేదంటే వ్యత్యాసం చూపిస్తాడా? పక్షవాతం చూపిస్తాడా? ఒకరి మీద ఒకలాగా ఆ విధమైనటువంటి ఆలోచనలు ఏమైనా కలిగి ఉంటాడని నువ్వు దేవుని పనిలో ఉన్నప్పుడు నిన్ను దేవుడు పరిశోధిస్తాడు. నువ్వు పక్షపాత ధోరణితో ఉన్నప్పుడు వీళ్ళ మనోళ్ళు కాదనేటువంటి ఈ తారతమ్యాలు నీకున్నప్పుడు నువ్వు దేవునిని ఆరాధించలేవు, పనికిరావు కూడా దేవునికి. అది అబ్రహామును పరిశోధించాడు. ఇష్మాయేల్ని ఏమనొచ్చు కదా దేవుడు. ఇష్మాయేల్ ఉన్నాడు కదా పక్కన. అప్పుడు ఆగర్తో పంపించేశాడు కదా. వద్దు ప్రభా చేసేస్తే ఆడిని వేసేస్తాను కానీ వీడిని మాత్రం వేయను అనొచ్చు కదా. కానీ ఏ మాత్రము కూడా వెనకాడకుండా విధేయతను చూపించాడు. అందుకే అబ్రహామును విశ్వాసులకు తండ్రి అంటే ఉత్తిన సామాన్యంగా అయిపోరు. ఒక స్థాయిని దేవుడు ఇవ్వాలంటే సామాన్యంగా అయిపోరు. మనకి చిన్న చిన్నవి దేవుడు అప్పగిస్తే వాటిలోనే అహంకారపూర్వితంగా ఒకవేళ మనం వ్యవహరిస్తే అది దేవునికి విరుద్ధమవుతుంది సుమా. కనుక దేవుడిచ్చినటువంటి ఆధిక్యత దేవుణ్ణి ఘనపరచడానికి, దేవునిని ఘనపరచడానికి. చూడండి, ఒక దేవుని ఘనపరచుటలో ఎప్పుడు కూడా ముందే ఉండాలి కానీ వెనక ఉండకూడదు. దేవుని కిచ్చుటలో దేవుని ఘనపరచుటలో కూడా ముందు ఉండాలి. దేవుని కిచ్చుటలో దేవుడు తన బిడ్డనివ్వడానికే సిద్ధపడిపోయాడంటే మనకి ఇచ్చే వాటిలో మనం కనుక దేవుడు అబ్రహాం దగ్గర బోల్డంత ఆస్తుంది కానీ ఆస్తిపాస్తులు అడగలేదు, బిడ్డనిమ్మన్నాడు. దేవునికి తెలుసు ఆస్తిపాస్తులు కావాలంటే ఎంతైనా ఇస్తాడు కానీ బిడ్డనివ్వాలన్నాడు. చూడండి గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచన భాగం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. ఇప్పుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటే మరి నువ్వెలా ఉండాలంటున్నాడు. విశ్వాస సంబంధులే అబ్రహాముకు కుమారులు అవుతారు. అలా కాని వారు కారు. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చుని లేఖనం ముందుగా చూచి ఏమన్నాడు అక్కడ? నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదించబడుదురు అన్నాడు. నీ ద్వారా నీ యందు అన్ని జనులు ఆశీర్వదించబడాలి. కాబట్టి వాళ్ళకి సువార్త అందాలి. ఇది దేవుని చిత్తం. కనుక దేవుని వాక్యానుసారముగా దేవునికి లోబడేటువంటి విధేయత మనం కలిగి ఉన్నప్పుడు మనము మంచి ఆరాధికులుగా సిద్ధపడతాం.